ఈరోజు మనం రేబీస్ అనే ఒక చాలా సీరియస్ హెల్త్ ఇష్యూ గురించి మాట్లాడుకుందాం. ఇది ప్రాణాంతకమైనదే కావచ్చు, కానీ సరైన టైంలో కరెక్ట్ స్టెప్స్ తీసుకుంటే దీన్ని పూర్తిగా నివారించొచ్చు. మరి ఆ నివారణ మార్గాలేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ మాట వినటానికి కొంచెం కఠినంగా అనిపించొచ్చు, కానీ ఇది అక్షరాలా నిజం. రేబీస్ ఎంత డేంజరస్సో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే సిమ్టమ్స్ ఒక్కసారి స్టార్ట్ అయ్యాయంటే ఇక ట్రీట్మెంట్ లేదు, మరణం ఖాయం. అయితే ఇంతటి భయంకరమైన వ్యాధి విషయంలో ఒక గుడ్ న్యూస్ ఉంది. అదేంటంటే ఇది 100% నివారించదగినది. కరెక్ట్ టైంలో సరైన పద్ధతిలో యాక్ట్ చేస్తే ఈ ప్రమాదం నుంచి మనం పూర్తిగా సేఫ్గా బయటపడొచ్చు. ఆ నివారణ మార్గాలేంటో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ స్టెప్ వైరస్ ఎంట్రీ పాయింట్, అంటే కాటును అర్థం చేసుకోవడం. ఒక జంతువు కరవటమనేది జస్ట్ ఒక గాయం కాదు, అది ఆ డేంజరస్ వైరస్కి మన బాడీలోకి ఒక ఎంట్రీ పాస్ లాంటిది. ఆ క్షణం నుంచే టైంతో మన రేస్ మొదలవుతుంది. అంటే అసలు ప్రాబ్లం గాయంలో లేదు, ఆ గాయం ద్వారా మన బాడీలోకి వెళ్లే సోకిన జంతువు లాలాజలంలో ఉంది. ఆ లాలాజలంలోనే రేబీస్ వైరస్ ఉంటుంది. అది మన శరీరంలోకి ఎంటర్ అవడంతోనే అసలు ప్రమాదం మొదలవుతుంది. ఇక రెండవ దశ, మీ మొదటి 15 నిమిషాలు. ఈ సమయం అత్యంత కీలకమైనది. జంతువు కరిచిన వెంటనే ఆ మొదటి కొన్ని నిమిషాల్లో మనం తీసుకునే యాక్షనే మన ప్రాణాల్ని కాపాడుతుంది. సరే, ఒక కుక్క గాని ఏదైనా జంతువు గాని కరిస్తే వెంటనే ఆ క్షణంలో మనం చేయాల్సిన మొదటి పనేంటి? టెన్షన్లో చాలామందికి ఏం చేయాలో తోచదు, కానీ ఒక్క పని మాత్రం అస్సలు మర్చిపోకూడదు, వెంటనే చేయాలి. అదేంటో చూద్దాం. ఈ 3 స్టెప్స్ లైఫ్ సేవింగ్ అని చెప్పొచ్చు. వెంటనే ఒక ట్యాప్ దగ్గరికి వెళ్ళాలి, సబ్బు తీసుకుని ఆగకుండా ప్రవహించే నీళ్ల కింద గాయాన్ని బాగా రుద్ది కడగాలి. 1 నిమిషం 2 నిమిషాలు కాదు, ఖచ్చితంగా కనీసం 15 నిమిషాల పాటు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అసలు సబ్బుతో కడిగితే ఏమవుతుంది, ఎందుకంత ఎఫెక్టివ్ అనుకుంటున్నారా? దాని వెనక ఒక సింపుల్ సైన్స్ ఉంది. సబ్బులో ఉండే ఫ్యాటీ సబ్స్టెన్సెస్ వైరస్ చుట్టూ ఉండే ఫ్యాట్ లేయర్ని, అంటే దాని ప్రొటెక్టివ్ షీల్డ్ని బ్రేక్ చేసేస్తాయి. ఆ షీల్డ్ పోయిందంటే వైరస్ అక్కడికక్కడే ఖతం. అందుకే సబ్బుతో కడగడం కేవలం క్లీనింగ్ కాదు, అది వైరస్ను చంపే ఒక సైంటిఫిక్ యాక్షన్. ఇప్పుడు సెక్షన్ 3, ప్రమాదకరమైన మళ్లింపులు. అంటే మనం సాధారణంగా చేసే కొన్ని ప్రాణాంతకమైన తప్పులు. దురదృష్టవశాత్తు చాలామంది తెలియక కొన్ని పద్ధతులు ఫాలో అవుతారు, కానీ అవి హెల్ప్ చెయ్యకపోగా సిచ్యువేషన్ని ఇంకా డేంజరస్గా మారుస్తాయి. చూశారు కదా, గాయం మీద కారం, పసుపు, ఆయిల్ ఇలాంటివి అస్సలు పెట్టొద్దు. వాటి వల్ల వైరస్ చావదు, పైగా ఇన్ఫెక్షన్ రిస్క్ పెరుగుతుంది. అలాగే ఇంకో పెద్ద తప్పేంటంటే గాయాన్ని గట్టిగా కట్టేయడం. అలా చేస్తే వైరస్ని లోపలే ట్రాప్ చేసినట్టు అవుతుంది, అది నరాల్లోకి ఈజీగా వెళ్ళిపోతుంది. సో గాయాన్ని తెరిచే ఉంచాలి. 4వ విభాగం, వైరస్ యొక్క సైలెంట్ జర్నీ. ఒకవేళ మనం ఫస్ట్ ఎయిడ్ సరిగ్గా చేయకపోతే ఏమవుతుంది? అప్పుడు ఆ వైరస్ తన ప్రయాణాన్ని మొదలుపెడుతుంది. అది మన బాడీలో ఎలా ప్రయాణిస్తుందో తెలుసుకోవడం చాలా అవసరం. ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ వైరస్ బ్లడ్లో ప్రయాణించదు, అది నరాల ద్వారా చాలా నెమ్మదిగా పాకుకుంటూ బ్రెయిన్ వైపు వెళుతుంది. ఈ జర్నీకి కొన్ని రోజులు లేదా నెలలు కూడా పట్టొచ్చు. అందుకే ముఖం మీద గాని మెడ దగ్గర గాని కాటుపడితే చాలా డేంజర్. ఎందుకంటే బ్రెయిన్కి రూట్ చాలా షార్ట్ కదా, వైరస్ త్వరగా చేరుకుంటుంది. ఒక్కసారి వైరస్ బ్రెయిన్ను రీచ్ అయిందంటే ఇక గేమ్ ఓవర్. బాడీ కంట్రోల్ మొత్తం దాని చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అది మన నర్వస్ సిస్టమ్ని హైజాక్ చేసేస్తుంది. అప్పుడే రేబీస్ యొక్క ఆ భయంకరమైన లక్షణాలు బయటపడటం మొదలవుతాయి. హైడ్రోఫోబియా అంటే చాలామందికి నీళ్లంటే భయం అనుకుంటారు, కానీ అది కాదు. అసలు విషయం ఏంటంటే నీళ్లు తాగాలని ప్రయత్నించినప్పుడు గొంతు కండరాలు విపరీతమైన నొప్పితో బిగుసుకుపోతాయి. ఇక ఏరోఫోబియాలో జస్ట్ ముఖానికి గాలి తగిలినా సరే అదే రియాక్షన్ వస్తుంది. ఊపిరి తీసుకోవడం కూడా నరకంలా అనిపిస్తుంది. ఇక 5వ విభాగం, ది అల్టిమేట్ వెపన్. మరి ఈ భయంకరమైన సిచ్యువేషన్ని ఆపగలమా? ఎస్, మన దగ్గర ఒక పవర్ఫుల్ ప్రూవెన్ వెపన్ ఉంది. అదే కరెక్ట్ మెడికల్ ట్రీట్మెంట్. ఈ ప్రోటోకాల్ను సరిగ్గా పాటిస్తే ప్రాణాలను 100% కాపాడుకోవచ్చు. ఫస్ట్ ఎయిడ్ అయిపోగానే ఏమాత్రం ఆలోచించకుండా చేయాల్సిన పని ఇదే. కరిచిన 24 గంటలలోపు డాక్టర్ని కలవాలి. ఒక్కరోజు లేటైనా అది మన లైఫ్తో ఆడుకున్నట్టే. ఇందులో ఎలాంటి సంకోచం వద్దు. ఇది లైఫ్ సేవింగ్ వ్యాక్సిన్ షెడ్యూల్. బాగా గుర్తుపెట్టుకోండి. 0, 3, 7, 14 మరియు 28 ఈ 5 రోజుల్లో ఇంజెక్షన్లు తీసుకోవాలి. 0 డే అంటే కాటుపడిన రోజే.
ఒక్క డోస్ కూడా మిస్ అవ్వకూడదు. ఇది చాలా చాలా ముఖ్యం. ఒకవేళ గాయం చాలా లోతుగా తీవ్రంగా ఉంటే డాక్టర్లు వ్యాక్సిన్తో పాటు RIG అనే ఇంజెక్షన్ కూడా ఇస్తారు. ఇది డైరెక్ట్గా గాయం చుట్టూ ఇస్తారు, అక్కడికక్కడే వైరస్ను న్యూట్రలైజ్ చేయడానికి. దీంతో పాటు టెటానస్ రాకుండా TT ఇంజెక్షన్ కూడా మస్ట్. ఇంకో విషయం, ఒకప్పుడు బొడ్డు చుట్టూ 14 ఇంజెక్షన్లు వేసేవాళ్లు, అది ఇప్పుడు అస్సలు వాడుకలో లేదు. ఈ వ్యాక్సిన్ గురించి ఎలాంటి భయాలు అపోహలు వద్దు. ప్రెగ్నెంట్ లేడీస్కి, పాలిచ్చే తల్లులకి, చిన్నపిల్లలకి అందరికీ ఇది 100% సేఫ్. మన ఇంట్లో పెంచుకునే కుక్క కరిచినా సరే అస్సలు రిస్క్ తీసుకోవద్దు, డాక్టర్ దగ్గరికి వెళ్లడమే కరెక్టే. మనం గుర్తుంచుకోవాల్సింది ఈ ఒక్క నంబర్, 100%. అవును, సరైన టైంలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే రేబీస్ 100% ప్రాణాంతకం. కానీ కరెక్ట్ టైంలో కరెక్ట్ స్టెప్స్ ఫాలో అయితే ఇది 100% నివారించదగినది కూడా. చాయిస్ మనదే. ఆలస్యం అంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే. మరి ఈరోజు మనం నేర్చుకున్న ఈ సమాచారం అవసరమైనప్పుడు మనల్ని కాపాడే ప్లాన్లో ఒక భాగమవుతుందా? ఇలాంటి మరిన్ని ముఖ్యమైన ఆరోగ్య సంబంధిత విషయాలు తెలుసుకోవడానికి మమ్మల్ని ఫాలో అవ్వండి.